వర్షాకాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో పులస సందడి ప్రారంభమవుతోంది. ఈసారి సీజన్ ఆరంభంలోనే పులస చేపకి కేక పుట్టించే రేటు పలుకుతోంది. యానాం దగ్గర మొదటి పులసకి ఏకంగా 22,000 రేటు పలకడంతో మరోసారి పులస చేపకి సంబంధించిన హడావిడి ఎక్కువైంది. ఇంతకీ ఈ పులసకి ఎందుకంత డిమాండ్? కోనసీమలో పులస సందడి పోటీలు పడి మరీ కొంటొన్న పులస లవర్స్. కోనసీమలో పులస సీజన్ ఘనంగా ప్రారంభమైంది. గౌతమి గోదావరి దగ్గర ఎర్రనీరు పోర్టులో చిక్కిన పులసకి ఏకంగా 22,000 ధర పలకడంతో రికార్డు రేటు పలికినట్లయింది. ఈ చేప బరువు 2 కేజీలు. పొనమండ భద్రం, రత్నం దంపతులు ఈ రేటుకి పులసను దక్కించుకున్నారు. అయితే ఈ చేపను చిక్కించుకున్న జాలరి మల్లాడి ప్రసాద్. ఈ ప్రసాద్ వాళ్ళకే గత ఏడాది కూడా మొదటగా పులస దక్కడం విశేషం. అప్పట్లో ఆ చేప రేటు 23,000 పలికితే ఇప్పుడు 22,000 ధర పలకడం గమనార్హం. పులస చేపకి ఉండే అరుదైన రుచి కారణంగానే ఈ డిమాండ్ ఉండగా, ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా వర్షాలు ప్రారంభమైన సమయంలో సముద్రం నుంచి గోదావరిలో ప్రవేశించే చేపలను పులసగా పిలుస్తూ ఉంటారు. ఈ రకపు చేపలు పిల్లలు పెట్టిన తర్వాత తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. సముద్రంలో ఉండగా విలస, గోదావరిలో ఉన్నప్పుడు పులసగా వీటికి పేర్లు. సాధారణంగా నదుల నుంచి సముద్రంలోకి చేపలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. కానీ పులస దానికి ఎదురు పద్ధతిలో ప్రయాణిస్తుంది. ఈ పులస చేపలను రకరకాల పద్ధతుల్లో స్పెషల్ డిషెస్ గా వండుకుని తింటూ ఉంటారు. మంచి రుచి ఉన్న చేప కాబట్టే ఎవరి వలలో చిక్కినా వారికి వారమంతా చేపల అమ్మకం చేస్తే వచ్చే బిజినెస్ ఒక్క పులస డీల్తోనే అయిపోతుంది. అందుకే గోదావరి జిల్లాల్లో ఈ వర్షాకాలపు సీజన్లో పులసకి ఉన్నంత డిమాండ్ ఇంకే చేపకి ఉండదు.